మార్నింగ్ స్టూడెంట్స్, మనం చివరి క్లాస్లో మనం నీటికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా నీటిని శుద్ధి చేయడానికి లేక కఠిన జలాన్ని స్వాదు జలంగా మార్చడానికి మనం విభిన్నమైనటువంటి పద్ధతులు ఉపయోగిస్తామనేటువంటి విషయం చివరి క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. అయితే హైడ్రోజన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే హైడ్రోజన్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటి అంటే దాని యొక్క సమ్మేళనం ఏంటి అంటే మనం H2O2గా ఇక్కడ మనం తెలియజేస్తాం. H2O2. సో H2O2ను మనం హైడ్రోజన్ పెరాక్సైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ H2O2కు సంబంధించినటువంటి విషయాలు ఏంటి, వాటిని మనం ఏ విధంగా తయారు చేస్తాం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ముఖ్యంగా H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం చాలా రకాలుగా ఇక్కడ మనం తయారు చేయడం జరుగుతుంది. ముందుగా కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, ఇక్కడ BaO2 ఇక్కడ మనం బేరియం పెరాక్సైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. BaO2 8H2O ఇక్కడ బేరియం పెరాక్సైడ్ యొక్క ఆక్టాహైడ్రేట్గా అంటే H2O ఉంది అంటే మనం హైడ్రేట్గా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. ఓకే, H2O ఉంది అంటే మనం హైడ్రేట్గా ఇక్కడ మనం తెలియచేస్తాం. మరి బేరియం పెరాక్సైడ్ యొక్క ఆక్టా అంటే 8 ఆక్టాహైడ్రేట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ పదార్థానికి మనం H2SO4ని కలిపి చేయవచ్చు. ఓకేనా, మనం బేరియం పెరాక్సైడ్ ఆక్టాహైడ్రేట్కి H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కనుక ఒకవేళ మనం కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి ఇక్కడ BaSO4 అంటే బేరియం సల్ఫేట్ అనేటువంటిది మనకి ఈ చర్యలో ఏర్పడుతుంది. BaSO4 అదేవిధంగా 8H2O ఇంకా మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటివి మనకి చర్యలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇంకా మనకి ఏం మిగిలిందండి, ఇక్కడ H2 ఇక్కడ O2. ఓకే, ఇక్కడ ఉండేటువంటి H2 ఇక్కడ ఉండేటువంటి O2 మనకి H2O2 బయట మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనం బేరియం పెరాక్సైడ్ యొక్క ఆక్టాహైడ్రేట్కి హైడ్రేట్ H2O ఉంటే మనం హైడ్రేట్ అంటామండి. సో దానికి మనం ఏం కలిపామండి, H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం కలిపితే మనకు H2O2 అనేటువంటిది ఈ చర్యలో ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్వారా కూడా మనం H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం తయారు చేయవచ్చు. మరి మనం ముందుగా H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకొని విద్యుత్తుని కనుక ఇక్కడ మనం ప్రసరింప చేసినట్లయితే ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేటువంటిది ముందుగా ఆయిహాన్లుగా విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా H2SO4 ఈ H2SO4 ద్వారా మనం విద్యుత్తును కనుక ఒకవేళ ప్రసరింప చేస్తే మనకి ఇక్కడ ఏ రకమైనటువంటి పదార్థం ఏర్పడుతుంది, 2H+. H+ ఆయాన్తో పాటు మనకి 2HSO4- ఆయాన్ అనేటువంటి ఏర్పడుతుంది. చూడండి, H+ ఆయాన్ని మనం ప్రోటాన్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అక్కడ ఇంకొకటి ఏర్పడింది, ఇక్కడ HSO4- ఆయాన్ హైడ్రోజన్ సల్ఫేట్ ఆయాన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, లేక బైసల్ఫేట్ ఆయాన్ లేక హైడ్రోజన్ సల్ఫేట్ ఆయాన్గా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. మరి చూడండి, ఈ హైడ్రోజన్ సల్ఫేట్ ఆయాన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు H2S2O8 H2S2O8 అనే పదార్థాన్ని ఏర్పరుస్తూ మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లను విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చూడండి, మనకి ఇక్కడ మరి H2S2O8 అని చెప్తున్నాం. దీన్ని మనం పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏంటంటే ఇది పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, H2S2
H2O8 పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం అనేటువంటి ఏర్పడుతుంది. ఈ చర్యలో 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి మనకు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి H2SO8 అంటే పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో దీనికి మనం నీటిని కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే ఆ చర్యలో ఏర్పడినటువంటి పదార్థానికి మనం నీటిని కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి H2SO4తో పాటు H2O2 అనేటువంటి అంటే మనకి ఏ పదార్థాన్ని అయితే మనం తీసుకొని మనం ఇక్కడ చర్య జరుపుతున్నామో చివరగా మళ్ళీ తిరిగి H2SO4తో పాటు మనకి ఇంకేమేర్పడుతుందండి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది మనకి ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా H2SO4 మీదుగా విద్యుత్తును కనుక మనం ప్రసరింపచేస్తే ఒకటి H+ ఆయాన్గా మరొకటి HSO4- ఆయాన్గా ఇక్కడ మనకి ఏర్పడుతుంది. ఈ HSO4- ఆయాన్ అనేటువంటిది మనకి H2S2O8 పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ మనకు 2 ఎలక్ట్రాన్లను మనకు విడుదల చేస్తుంది. ఆ పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లానికి మనం నీటిని కనుక ఒకవేళ కలిపినట్లయితే మనకి H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంతో పాటు H2O2 అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ H2O2కు సంబంధించినటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సర్వసాధారణంగా H2O2ని కనుక మనం పరిశీలిస్తే మనం ఇది ద్రవ పదార్థంగా మనం తెలియజేస్తాం. అదేవిధంగా దీనికి రంగు కానీ అదేవిధంగా వాసన కానీ లేదు అనేటువంటి విషయం మీకు చెప్తాం. అంటే ఎటువంటి రంగు వాసన లేనటువంటి ఒక ద్రవ పదార్థంగా మనం దీన్ని తెలియచేయడం జరుగుతుంది. మరి ఈ పదార్థం అనేక రకాలైనటువంటి పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా మరి H2O2 అనేటువంటి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? సర్వసాధారణంగా చూడండి, ఏదైనా గాయమైనట్లయితే మనకి వైద్యుడు కానీ ఆర్ఎంపీ డాక్టర్ కానీ ముందుగా మనకి ఒక లిక్విడ్ పోసి మన గాయాన్ని కడగడం జరుగుతుంది. సో ఆ లిక్విడ్ మనం ఏది హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ముఖ్యంగా గాయాలను కడగడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి కారకంగా ఇక్కడ మనం ఏం తెలియజేస్తాం? హైడ్రోజన్ పెరాక్సైడ్గా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి గాయాలను కడగడానికి లేదా అదేవిధంగా యాంటీసెప్టిక్గా ఇక్కడ మనకు ఉపయోగపడుతుందండి. చూడండి, అనేక రకాలైనటువంటి క్రీములు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే మనకి ఏదైనా గాయమైనప్పుడు పూత మాదిరిగా పూసేటువంటి యాంటీసెప్టిక్లు ఏవైతే ఉంటాయో అటువంటి యాంటీసెప్టిక్ల యొక్క తయారీలో కూడా ముఖ్యంగా మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ విరంజనకారిగా కూడా ఉపయోగపడుతుందండి. ఏంటంటే అసలు విరంజనకారి అంటే రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చేటువంటి తత్వాన్ని మనం విరంజనం చేయడము. అంటే ముఖ్యంగా కాగిత పరిశ్రమల్లో కానీ వస్త్ర పరిశ్రమల్లో కానీ మనం ప్రధానంగా ఇక్కడ ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు H2O2 దానికి సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా మనకి హైడ్రోజన్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మరి హైడ్రోజన్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైడ్రోజన్ అనేటువంటి ఒక మంచి ఇంధనంగా ఇక్కడ మనకి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మరి హైడ్రోజన్ అనేటువంటి మనకి ఏ విధంగా ఇంధనంగా ఉపయోగపడుతుంది అంటే చూడండి, ముఖ్యంగా మనం హైడ్రోజన్ని ఇంధనంగా ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎటువంటి వాటిలో ప్రధానంగా హైడ్రోజన్ని ఇంధనంగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది
అంటే ముఖ్యంగా హైడ్రోజన్ అనేటువంటిది ఒకవేళ హైడ్రోజన్ కనుక మనం మండిస్తే అత్యధిక శక్తినిచ్చేటువంటి కారకంగా ఇక్కడ మనం తెలియచేయగలుగుతాం. అంటే ఈ విధంగా మనకి అత్యధిక శక్తిని ఇచ్చేటువంటి కారకంగా మనం హైడ్రోజన్ ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనం హైడ్రోజన్ని కనుక ఒకవేళ మనం మండిస్తే పెట్రోల్ కంటే ఎక్కువ శక్తిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా పెట్రోల్ కంటే అత్యధిక శక్తిని ఇచ్చేటువంటి తత్వం దేని కలిగి ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్కి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హైడ్రోజన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, వివిధ రకాలైనటువంటి ఇంధన ఘటాలలో కూడా ఇక్కడ మనం హైడ్రోజన్ ఉపయోగిస్తామండి. ఓకే, చాలా రకాలైనటువంటి ఇంధన ఘటాలు అనేటువంటి కలిగి ఉంటాయి. ఈ ఇంధన ఘటాలు అనేటువంటి మనకి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఘటాలు కానీ అంటే డిఫరెంట్ అక్కడ సెల్స్ ఘటాలు అనేటువంటివి కలిగి ఉంటాయి. మరి ఈ ఇంధన ఘటాలలో మనకు ప్రధానంగా ఏంటి, ఇక్కడ ఈ ఇంధన ఘటాలలో కూడా మనం హైడ్రోజన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక మనకి కొన్ని ముఖ్యమైనటువంటి గ్యాస్ అంటే ముఖ్యంగా వాటర్ గ్యాస్ అనేటువంటి ఒక మంచి ఇంధనంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇటువంటి వాటర్ గ్యాస్ వంటి ఇంధనాల యొక్క తయారీలో ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే హైడ్రోజన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, ముఖ్యంగా ఏంటి అంటే కార్బన్ మొనాక్సైడ్ మరియు హైడ్రోజన్. ఈ కార్బన్ మొనాక్సైడ్ హైడ్రోజన్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం ఇక్కడ వాటర్ గ్యాస్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, కార్బన్ మొనాక్సైడ్ అదేవిధంగా మనకి హైడ్రోజన్ మిశ్రమాన్ని మనం వాటర్ గ్యాస్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇటువంటి వాటర్ గ్యాస్ యొక్క తయారీలో కూడా ఇక్కడ మనకి ఏమి ఉపయోగపడుతుందండి, హైడ్రోజన్ అనేటువంటి ఇక్కడ మనకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సిఎన్జి గ్యాస్ అంటే కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో పాటు మనం హైడ్రోజన్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని 4-వీలర్ వెహికల్స్లలో అంటే చతుర్చక్ర వాహనాలలో లేక 4-వీలర్ వెహికల్స్లలో మనం ప్రధానంగా ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా సిఎన్జి గ్యాస్తో పాటు ఏంటంటే హైడ్రోజన్ ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని 4-వీలర్ వెహికల్స్లలో మనం ప్రధానంగా ఇక్కడ ఇంధనంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా హైడ్రోజన్ అనేటువంటిది అత్యధిక శక్తి ఇచ్చేటువంటి కారకం ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఒకవేళ దీన్ని మనం మండించినప్పుడు పెట్రోల్ కంటే ఎక్కువ దాదాపు 3 రెట్ల శక్తిని ఇక్కడ మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంధన ఘటాలలో కానీ వాటర్ గ్యాస్ వంటి పదార్థాల యొక్క తయారీలో కానీ లేదా మనకి ఇక్కడ 4-వీలర్ వెహికల్స్లలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లలో మనకి సిఎన్జి గ్యాస్తో పాటు ఏమి యూజ్ చేస్తున్నామండి, హైడ్రోజన్. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం 4-వీలర్ వెహికల్స్లలో ఎక్కువగా ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు హైడ్రోజన్ దాని సమ్మేళనాలకు సంబంధించినటువంటి అంశాలు. చూడండి, దీంట్లో మనకి ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే నీటికి సంబంధించి అంటే మనం నేర్చుకున్నటువంటి కాల్గాన్ పద్ధతి కానీ లేక ఏంటి ఇక్కడ వినిమయ పద్ధతి ఆయాన్ వినిమయ పద్ధతి కానీ సంశ్లేషిత రెసిన్ పద్ధతి కానీ ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది మనకు హైడ్రోజన్ దాని సమ్మేళనాలకు సంబంధించినటువంటి విషయాలు. మనం తర్వాత క్లాస్లో మరొక లెసన్కి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఓకే.